బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయని టీటీడీ పాలక మండలి సభ్యుడు బీజేపీ సీనియర్ నేత భానుప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీటీడీని డబ్బు సంపాదించే సంస్థగా మార్చేసి స్వామివారి ఖజానాకు గత పాలకులు భారీగా నష్టం చేకూర్చారని మండిపడ్డారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులు సమర్పించే తులాభారం కానుకల నగదును కూడా కొందరు సిబ్బంది దొంగిలించారని భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. ఈ అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై కేసులు నమోదు చేయాలని విజిలెన్స్ ఎస్పీని కోరినట్లు ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించి కొన్ని ఆధారాలను కూడా తాను విజిలెన్స్ ఎస్పీకి అందజేశానని చెప్పారు. ముఖ్యంగా 2019 నుంచి 2024 మధ్య కాలంలో జరిగిన వ్యవహారాలపై సమగ్ర విచారణ చేపట్టాలని జిల్లా ఎస్పీని కూడా కోరినట్లు ఆయన వెల్లడించారు. గతంలో పనిచేసిన కొందరు ఉన్నతాధికారులు విజిలెన్స్ సిబ్బంది పాత్రపైన విచారణ జరపాలని భానుప్రకాష్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పరకామణిలో జరిగిన దొంగతనం, కల్తీ నెయ్యి వ్యవహారంతో పాటు తులాభారంలో భక్తులు ఇచ్చిన కానుకలను కూడా దొంగిలించారని ఆరోపించారు. పరకామణిలో దొంగతనం చేసిన ఉద్యోగి విషయంలో కేవలం మొక్కుబడిగా చెట్టు కింద పంచాయతీ పెట్టి ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలేశారని ఆయన విమర్శించారు.